జీవం గల రెక్కల చాటున మా అందరినీ కాచి కాపాడి తండ్రి, మీ సన్నిధానానికి తండ్రి క్షేమంగా తీసుకుని వచ్చి మీ వాక్కుల ముందు ప్రణమిల్లే భాగ్యాన్ని, అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. మీ కృప వలన పొందుకున్నటువంటి తరుణాన్ని, అవకాశాన్ని తండ్రి మా ఆత్మీయ జీవితాలకు ఎదుగుదలగా తండ్రి చెప్పబోతున్న ప్రతి మాటను మా బ్రతుకుకు తండ్రి పునాదిగా మలుచుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత వాక్య పరిచర్య జరిపించవలసిందిగా ప్రాధేయపడుతూ, వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సును మీ పిల్లలకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ, మీ నామానికి మహిమకరంగా, బ్రతుకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా తండ్రి ఈ ఆరాధన ముగించుకోవడానికి కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థనలు వేడుకుంటామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రారంభ శతాబ్దం నుంచి ప్రజల్లో ఉన్నటువంటి వివాదమే క్రీస్తుని గురించినటువంటి వివాదం. క్రీస్తుని గురించి రాయబడినటువంటి మాట మనందరికీ తెలుసు. తల్లి అయిన మరియా బిడ్డను తీసుకొని యెరూషలేము దేవాలయానికి వచ్చినప్పుడు సిమియోను అనే ప్రవక్త యేసుక్రీస్తును చేతులతో ఎత్తుకొని అన్న మాట మనందరికీ తెలుసు. ఏమన్నాడు? సర్వలోకం కొరకు సిద్ధపరిచిన రక్షణను నేను కల్లారా చూస్తున్నాను అని దేవునికి మహిమ చెల్లించేమన్నాడు. ఈయన వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడతాడు. ఎప్పుడు కూడా యేసుక్రీస్తును కొందరు అర్థం చేసుకుంటారు, కొందరు అపార్థం చేసుకుంటారు. ప్రియులారా, ప్రారంభ శతాబ్దంలో యేసుక్రీస్తును కల్లారా చూస్తున్నారు, క్రీస్తు మాటలు చెవులారా వింటున్నారు. ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకే క్రీస్తు అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఉన్న మనకు క్రీస్తు అర్థం కావాలంటే ఎంత భయం ఉండాలి, ఎంత పరిశీలన ఉండాలి, ఎంత పరిశోధన ఉండాలి, మీరు ఆలోచించండి. అవునా కదా? కనుక పిల్లరా, ఆనాడైనా ఈనాడైనా ఎప్పటికైనా క్రీస్తు ఎవరికి అర్థమవుతాడో తెలుసా? క్రీస్తు ఎవరికి దొరుకుతాడో తెలుసా? లేఖనాలను ఆధారం చేసుకున్న వారికి మాత్రమే క్రీస్తు అర్థమవుతాడు, దొరుకుతాడు. అంతేనా? కనుక ప్రియులారా, ఆలోచన చేయండి. ప్రకృతికి క్రీస్తు ఎవరో అర్థమైంది. అంతేనా? ఇందాక సహోదరులు మంచి మాట చెప్పారు కదా. సముద్రమును గద్దింపగా ఏమైందట? మిక్కిలి. ఈయనెవరో ప్రకృతికి తెలియకపోతే కుక్క పిల్లలాగా అని ఎలా ఉంటుందండి? ప్రభువు ఎవరో ప్రకృతికి తెలుసు, తెలియదు మనకే. ఆనాటి సమకాలికులు కానీ సమాజానికి కానీ క్రీస్తు ఎవరో అర్థం. ప్రకృతికి తెలుసు, కానీ దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? తెలియాల్సింది ప్రకృతి కాదు, ఆయన ప్రజలకు తెలియాలి కదా. కానీ ఏ స్పష్టత లేదు ప్రియులారా. మీరు లోతుల్లోకి వెళ్ళి ఆలోచన చేయగలిగితే, ఇందాక సహోదరులు చెప్పిన మాట, ఆ స్త్రీ ఒక పరిసయ్యుడు పిలిచాడు కదండి యేసుక్రీస్తు భోజనానికి. ఆ స్త్రీ ఎందుకు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చింది? ఎందుకు తన కురులతోటి యేసుక్రీస్తు పాదలను తుడిచింది? ఎందుకు తన కన్నీళ్లను క్రీస్తు పాదలతో కడిగింది? ఎవరనుకొని? ఏమర్థమైందా నీకు? గొప్ప గొప్ప వాళ్ళకు అర్థం కాలేడు యేసుక్రీస్తు. ఏమండి? నిష్కల్మషమైన హృదయాలతో దేవుని యందు ఆనుకున్న దీనులకు, అలుపులకు మాత్రమే దేవుడు అర్థమయ్యాడు. ప్రియులారా, ఒక మాట చూస్తాను. లూకా సువార్త 5వ అధ్యాయం దయచేసి చూడండి. ఎందుకంటే మనకు సమయం తక్కువ కనుక మీరు ఈ సందర్భాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, క్షమించండి, లూకా సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినట్లయితే, లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి. జన సమూహము ఈ గన్నేసరేతు తీరమున యేసుక్రీస్తు వాక్యం
వేసి వేసి అలసిపోయారు, ఒక్క చేప కూడా పడలేదు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే, ఇప్పుడు మీరు వలలు పడవల్ని లోపలికి నడిపించి వలలు వేయండి అన్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు, ప్రభువా మేము రాత్రంతా, మాకు బాగా తెలుసు, మేము పుట్టి పెరిగిందే ఈ జానుల పనిలో, చేపల గీత నేర్పిస్తావా కదా, ఏ సమయంలో చేపల యొద్దకు వెళ్ళాలి, ఏ సమయంలో చేపలు పడతాయి, ఏ రాత్రి జామున చేపలు పట్టాలో మాకు బాగా, రాత్రంతా శ్రమ పడ్డాం ప్రభు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. అయినా ఎందుకో నీ మాట వినాలనిపిస్తుంది, అయినను నీ మాట చొప్పున వరలు వేస్తామన్నారు, వెళ్ళారు. అంటే ఆయన మాటలో బలం ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది. అది పేతురుకు బాగా అర్థమైపోయింది. ఆయన మాటలో బలం లేకపోతే, ఆ మాటలో ఉన్న శక్తికి పేతురు ఆకర్షితుడు కాకపోతే సమాధానం చెప్పి, చాలే భయ బాగా ఎప్పొచ్చావు, చిన్నప్పటి నుంచి మేము ఇదే పని చేస్తున్నావు, పోయి నాకేమో చెప్పేది, 35 years 50 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ, నువ్వు మాకు చెప్తారేంటి అనేవాడు. కానీ నీ మాట చొప్పున వెళ్ళాడు. అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టాడు కదండి. 8వ వచనం చదవండి. చేపలు పట్టారు, విస్తారమైన చేపలు పట్టేసరికి ఆ ఓడలో ఉన్నటువంటి వలలు పిగిలిపోతున్నాయంట. అందుకే పక్కలో దోణుల వారిని పిలిచారు. వాళ్ళు వచ్చి సహాయం చేసి మొత్తానికి దోణెల నిండా చేపలు తీసుకొని వచ్చారు. అవునా కదా? తీసుకొని వచ్చి ఆ చేపల రాశిని చూస్తున్నారు. చూసినప్పుడు ఇప్పుడు ఇది మాట, సీమోను పేతురు అది చూచి మోకాళ్ళ మీద సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముణ్ణి. మీకు తెలుగు బాగా వచ్చని నేను అనుకుంటున్నాను. అక్కడ జరిగిన సందర్భానికి పేతురు గారు అన్న మాటకి ఏమైనా సింక్ అవుతుందా? యేసు చెప్పినట్టుగా వెళ్ళి ఏమంటే వలలేశారు, విస్తారమైన చేపలు పట్టాయి. ఆ చేపలను ఒడ్డుకు తీసుకొచ్చి ఆ ఓడలో ఏమండి ఆ పడవల్లో ఉన్నటువంటి విస్తారమైన చేపల్ని బయటకు తీసుకు ఒడ్డుకు పోసి రాసులుగా పోసినప్పుడు దాన్ని చూసి ఆశ్చర్యపోవాలి కదా, ప్రభువు చెప్పినట్టే జరిగిందని ఏమండి ఆశ్చర్యపోవాలి. యేసుక్రీస్తును మొలక చెట్టు ఎక్కించాలి మన భాషలో కదా. ఇవేమి చేయకుండా పేతురు ఏమంటున్నాడు, మోకాల్లోని నిలబడి కాదు, ఆయన ఎదుట సాగిలపడి మోకాల్లోని, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముణ్ణి. ఈ డైలాగ్ ఎందుకు వచ్చి చెప్పండి. పేతురుకు అర్థమైంది ఏమని, యేసేంటో పేతురుకు అర్థమైంది ప్రియుల. అందుకే ప్రభువా నీవు దేవుడివి, దేవుని యొక్క కుమారుడవు, నేను పాపాత్ముని ప్రభువా, నేను నీ దగ్గర నిలిచే అర్హత నాకు లేదు, నేను పాపాత్ముని కనుక నన్ను విడిచి. ఆ రోజు యేసు అందరికీ అర్థం కాలేదు. గమ్మత్తు ఏంటంటే, ట్విస్ట్ ఏంటంటే, యేసే అర్థం కాని క్రైస్తవ సమాజానికి యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు, దేవుడికి అంటే తెలియదు ఈ ప్రపంచానికి. అయితే తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను, తండ్రిని ఈ ప్రపంచానికి పరిచయం చేయటానికి, బయలుపరచటానికి ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన ఆయనే అర్థం కాకపోతే ఆయన చెప్పిన బోధలో ఉన్న తండ్రి అర్థమవుతాడండి. ఎక్కడుంది క్రైస్తవ్యం? ఆలోచించండి. క్రీస్తు గురించి ఈరోజు
పంచాయతీ అంతా సోషల్ మీడియాలో చూశారు కదా. క్రిస్మస్ ఆరాధనలో, న్యూ ఇయర్ ఆరాధనలో దేవుని యొక్క మహదేశ్వర్యము చిన్న మందగా ఉన్న మనకు లోతైన సంగతుల చేత దేవుడు మన హృదయాలను వాక్యం అనే మాధుర్యం చేత నింపాడు. అనేక ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయి కదా. అందును బట్టి దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అద్భుతమైనటువంటి వివరణ ప్రియులారా. అర్థం కాక క్రీస్తు అర్థం కావట్లేదు ప్రియులారా. ఇప్పటికీ ఆనాడు సమకాలికులకు అర్థం కాలేదు, రాజులకు అర్థం కాలేదు, శాస్త్రులకు అర్థం కాలేదు. ఈరోజు నవీన నాగరికతలో సాంకేతిక పరిజ్ఞానము సంతరించుకున్న నవతరపు క్రైస్తవ్యమైన మనకు కూడా క్రీస్తు అర్థమయ్యాడు అనుకుంటాం అంతే. ఎందుకంటే బుర్రూపడం బాగా తెలుసు కాబట్టి కదా. క్రీస్తు అర్థమైతే ప్రియులారా మన జీవితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. కనుక ఎవడైనాను ఎప్పుడైనాను దేవుడిని చూడలేదు. అది యేసు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను ప్రపంచానికి బయలుపరిచాడు. అందుకే యేసుక్రీస్తు భూమి మీద బోధ చేసినప్పుడు పరలోకమందున్న తండ్రి 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 అని చూపిస్తా ఉన్నాడు. అవునా కదా? ఇందాక సహోదరుడు మాట చూపించాడు. మత్తయి సువార్తలో చదవగారు శాస్త్రులను ఏమని అడిగారు? క్రీస్తుని గురించి నీకు ఏం తోస్తున్నదంటే వాళ్ళు ఏమన్నారు? దావీదు కుమారుడు అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? నా శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని. చూడండి మాట చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 22వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఇక్కడ ఇద్దరు ప్రభువులు కనిపిస్తున్నారు. అవునా కదా? దేవుడు ఎంత మంచి మనసు గలవాడంటే పిల్లరా, నా పిల్లలకు తెలియకుండా ఏది ఉండొద్దు అనుకున్నాడు. ప్రతిదీ అర్థం కావాలని సులభతరం చేశాడండి. తెలుగులోనే ఉంది ప్రభువు, కిందికొక ప్రభువు, రెండు ఏ తేడా లేకుండా ఉన్నది అనుకోండి. అప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా అండి? ప్రింటింగ్లో డబల్ రెండు సార్లు పడింది పదం అనుకుంటాం. అని దేవుడు ఏం చేశాడు? ప్రభువు అని. బైబిల్ మీరు కొత్త మీద మొత్తం చదవండి, ఒత్తుగా ఉంటుంది చూడండి, హైలైట్ చేసిన పదంగా ఉంటుంది. అది ఎవరిది? ఆ ప్రభువు వేరు, కిందున్న ప్రభు వేరు. బైబుల్ ఏం సెలవిస్తుందో అది నమ్మాలి. కానీ ఈరోజు ఇబ్బంది అయిపోయిందండి. ఏమండి? ప్రభువు నా ప్రభువుతో చెప్పాను కదా. తండ్రి అయిన దేవుణ్ణి ప్రభు అని సెలవిస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తుని గురించి ఏమని రాయబడింది? ప్రభువే, ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. కానీ ఈరోజు ఈ వివాదాలన్నిటికీ పునాది ఏంటి అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, దేవుడు ఒక్కడే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నది వాళ్ళు తీసుకుని, ఇక దేవుడు ఒక్కడే అన్నది స్థాపించడానికి వాళ్ళు పడుతున్న కష్టాలు ఎన్ని అన్నీ కాదు. తండ్రి అయిన యెహోవానే కుమారుడిగా వచ్చాడు, కుమారుడైన యేసుక్రీస్తే పరిశుద్ధాత్మగా వచ్చాడు. ముగ్గురు లేరు, మనకు 3 దేవుళ్ళు కాదు, ఒక్కడే దేవుడు. అసలు ఆ మాట ఎందుకు రాయబడింది, ఏ సందర్భంలో రాయబడింది, దేన్ని ఉద్దేశించి రాయబడింది అన్న పూర్వాపరాల్లోకి వెళ్ళి ఆలోచించకుండా ఒక్కడే దేవుడు అంటే ఇక్కడ ఏం రాయబడిందండి? ప్రవచనం, ప్రభువు నా ప్రభువుతో. ఇద్దరు కనిపిస్తున్నారు, ఒకరు కనిపిస్తున్నారా? పిల్లల వీళ్ళందరినీ వీళ్ళు
ఏకంగా మోసపోతూ ఈ సమాజాన్ని మోసం చేస్తున్నారంటే పిల్లలు ఒక్కసారి యోహాను సువార్త తీయండి దయచేసి మొదటి వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. అందరూ తీయండి, ప్రతి ఒక్కరూ మెడలు వంచి కళ్ళు తెరిచి లేఖనాలను చూడండి దయచేసి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద, దేవుడు వేరు వాక్యము వేరు. అవునా? దేవుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము ఏమైందంట? దేవుడు. అంటే దేవుని యొద్ద ఉన్న వాక్యము దేవుడిగా ఉంది. క్లియర్గా కనిపిస్తుందా లేదండి? దేవుడు వాక్యమైన దేవుడు. మన ప్రాబ్లం ఏంటండి? లేఖనం ఏం చెబుతుందో అది వినాలి, లేఖనం ఏం చెబుతుందో అదినే నమ్మాలి. ఎందుకంటే నేను చెప్పుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిది అని యేసుక్రీస్తు అన్నాడు. అర్థమవుతుందా కదా? ఈ దేవుని మాట పరిశుద్ధాత్మ ప్రేమతో రాయబడిన గ్రంథం, అపోస్తలులు చేసిన బోధ, దీని సారాంశంలో ఏముంది అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఒక్కడే దేవుడు అని చెప్పిన బైబిలే ఆది యందు వాక్యం ఉండెను అని చెప్పింది. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను అని చెప్పింది. ఆ వాక్యము దేవుడై, దేవుడు వేరు, వాక్యమైన దేవుడు వేరు. అవునా కదా? ఇంత స్పష్టంగా ఎవరి ఉనికి వారు కనిపిస్తున్నారు, ఎవరి పని వారిది కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఎవరికి వారుగా ఉన్నట్టుగా వారి వారి పనులు, వారి వారి పాత్రలు, వారి వారి ఉనికి స్పష్టంగా మనకు లేఖనాలలో నుంచి కనిపిస్తున్నప్పుడు ప్రియులారా, అది చదివి లేఖనాలపై ఆధారపడి అర్థం చేసుకోవడానికి పోగా అపార్థం చేసుకొని ప్రియులారా క్రైస్తవ సమాజాన్ని ప్రక్కదోవ పట్టిస్తున్నారు. ఇంతకీ వీరు ఆధారం చేసుకునే ఈ మాట ఏంటని ఒకసారి చూద్దాము. నిర్గమకాండము 20వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ నిర్గమకాండము 20వ అధ్యాయం 1 నుంచి చెప్పాను, నీ దేవుడైన యెహోవాను నేనే నీ దాసుల గృహమైన ఐగుప్తులో నుంచి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని ఇశ్రాయేలీయులకు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ప్రథమమైన ఆజ్ఞగా దీన్ని దేవుడు ఎందుకు పెట్టాడో, దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడిని నేనే అని ఇశ్రాయేలీయులకు ఎందుకు చెప్పాడు? కింద చదవండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పాడా? చెప్పి ఏం చెప్తున్నాడు చూడండి. మీరు ఆకాశంలో ఉన్నదాన్ని దేవుడు చేసుకుంటారు, భూమి మీద ఉన్న వాటిని కూడా మీరు దేవుళ్ళు చేసుకుంటారు, భూమి కింద ఉన్న నీళ్ళని కూడా మీరు దేవుళ్ళుగా చేసుకుంటారు, వాటితోటి విగ్రహాలను చేస్తారు. పైన ఆకాశం అంతే కానీ, కింద భూమి అంతే కానీ, భూముల కింద ఉండే నీళ్ళ అంతే కానీ ఏ రూపములో కూడా మీరు విగ్రహమునైనను చేసుకొనకూడదు, దానికి సాగిలపడి మొక్కకూడదు, వాటిని పూజింపకూడదు. అవి మీ సేవ కొరకు సృష్టింపబడినవి. ఆకాశం మీకు వర్షం ఇవ్వాలని, భూమి మీకు పంటనివ్వాలని, గాలి మిమ్మల్ని బ్రతికించాలని దేవుడు మీ కొరకు వాటిని సృజించి మీకు ఉపయోగకరంగా మలిచిన ప్రకృతిని, మీ సేవకులను మీరు దేవుడిగా పూజిస్తే దేవుడు ఏమైపోతాడు?
అర్థమవుతుందా లేదా? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద ఉండు నీళ్ళ అందే కానీ ఏ రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు, వాటికి సాగిలపడి మొక్కకూడదు. కారణం, సృష్టికర్తను నేను, సృష్టిని చేసింది నేను, మిమ్మల్ని బ్రతికిస్తున్నది నేను, మిమ్మల్ని మోస్తున్నది నేను, మిమ్మల్ని కాపాడుతున్నది నేను. నన్ను పక్కన పెట్టి సృష్టింపబడింది, కలగజేయబడింది మీకు సేవ చేయటానికి ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, నీళ్ళలో కానీ, భూమి అందుండు కనిపిస్తున్న ప్రకృతిలో ఉండే సృష్టమే దేవుడని మీరు అనుకుంటే దాన్ని చేసిన దేవుడినైనా మహిమ ఏం కావాలి? నన్నుగానే మీరు తెలుసుకోవాలి. తప్పదు కాబట్టి మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. ఏ స్త్రీనైనా సరే మనం అమ్మ అని సంబోధించడంలో తప్పు లేదు, అవునా కదా? కానీ ప్రపంచంలో ఇంకొకరికి వర్తించని పదం ఒకటి ఉంది. ఏంటి? నాన్న. అది కన్నవాడిని మాత్రమే పిలవాలి తప్ప ఇంకొకరిని పిలవడానికి వీలు లేదు. సహృదయం బాగుందని చెప్పేసి కనబడిన వాళ్ళ డాడీ అంటే రక్తం మరిగిపోద్ది ఇక్కడ తండ్రిది. మీరు అర్థం చేసుకోవాలి. అందుకే కిందేమన్నాడు చూడండి, 5వ వచనం, మీరు వాటిని పూజింపకూడదు, మీ తండ్రిని నేను, మిమ్మల్ని కన్నది నేను, మిమ్మల్ని పెంచి పోషిస్తున్నది నేను, సృష్టికర్తను నేను, దేవుణ్ణి నేను. నన్ను మీరు పూజించాలి, నాకు సాగిలపడాలి. కానీ ప్రకృతికి మీరు సాగిలపడితే నేను ఏలయనగా నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు, రక్తం మరిగిపోద్ది దేవునికి. తండ్రి అని నువ్వు తెలుసుకో. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నాన్నను కన్నవాడిని విడిచిపెట్టి పక్కింటోని నాన్న అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? మీకు అర్థమయ్యే భాష బాగుంటుందా? కన్నవాడు యెహోవా, కన్నవాడు తండ్రి. ఆ తండ్రిని విడిచిపెట్టి వీళ్ళేం చేస్తున్నారంట? ఆకాశములో, భూమి మీద, నీళ్ళలో విగ్రహాలు చేసుకొని, స్వరూపాలను చేసుకొని, వాటికి పూజలు, సాగిలపడి మొక్కడాలు, ఇవన్నీ తండ్రికి కదా చేయాల్సింది. తండ్రికి చేయవలసిన స్తుతి, తండ్రికి చేయవలసిన ఆరాధన, తండ్రికి చేయవలసిన పూజ సృష్టికి చేస్తున్నారు. అక్కడ రగులుతున్నది దేవునికి కోపం. అందుకే ఇశ్రాయేలీయులను క్రమబద్ధీకరణలో నడిపించాలని దేవుడు 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు కనుక ధర్మశాస్త్రం వారికి ఇచ్చినప్పుడు, అన్నిటికంటే ముఖ్యంగా ప్రధానంగా ఆయన ఇచ్చిన మొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 1:23 వచనం. దేవుడు ఎందుకన్నాడు ఈ మాట? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, దేవుడు ఒక్కడే 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 అని ఎందుకన్నాడు? వారు దేవుని పిల్లలు అనుకుంటున్న వారు, ప్రజలు, ఇశ్రాయేలీయులు, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు చేస్తున్న తప్పేంటో తెలుసా? అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్క, పక్షుల యొక్క, చతుస్పాద జంతువుల యొక్క, నంబర్ 1 మనుష్యుడు, నంబర్ 2 పక్షులు, నంబర్ 3 జంతువుల యొక్క, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపమునకు మార్చి ఈ హేతువు చేత వారి హృదయములలో
23వ వచనం ఏనండి మీరు చదువుతున్నది? 25వ వచనం చదవండి. అక్షయుడగుడు దేవుని మహిమను పురుగుల యొక్కయో మనుషుల యొక్కయో జంతువుల యొక్కయో ప్రతిమా స్వరూపమునకు మార్చిరి. అంటే ఘనత చెందవలసిన దేవుని యొక్క ఘనతను ఎటు మళ్ళించారట? మనుషుల యొక్కయో పురుగుల యొక్కయో జంతువుల యొక్క ప్రతిమాలను చేసి ఆ ప్రతిమా స్వరూపానికి మార్చేశారట దేవుని మహిమను. అక్షయులకు దేవుని మహిమ. అందుకే 25వ వచనం ఏమంటుండో చూడండి. అటు వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా, సృష్టిలో ఉన్న నీవు సృష్టికర్తను ఆరాధించాలి, సృష్టికర్తకు స్తోత్రం చేయాలి, సృష్టికర్తకు సాగిలపడాలి, సృష్టికర్తకు పూజ చేయాలి నువ్వు. కానీ వీళ్ళేం చేస్తున్నారట? సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించారు. కన్నవాణ్ణి నాన్న అనకుండా పక్కింటోని నాన్న అన్నట్టు ఉంది. క్లియర్ మీకు అర్థం కాడక ఉపయోగించవలసి వచ్చింది. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించుచు సేవించి. ద్వితీయోపదేశ కాండం తీయండి, 4వ అధ్యాయం 39వ వచనం ముగిస్తారు. 4వ అధ్యాయం 39వ వచనం. కాబట్టి పైనున్న ఆకాశమందు గాని దేవుడు ఈ ఆజ్ఞ ఎప్పుడు ఇచ్చాడు ఇశ్రాయేలీయులకు? 10 ఆజ్ఞలు ఎప్పుడు ఇచ్చాడండి చెప్పాలి? ఐగుప్తు దేశము నుంచి పాలు తేళ్లు ప్రవహించు దేశానికి నడిపిస్తున్న 40 సంవత్సరాల ప్రయాణముల్లో ఎక్కడ? కొండ దగ్గర, సీనాయి కొండ దగ్గర ఏమొచ్చింది మనకు? ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం వచ్చింది. అప్పటి వరకు వారి జీవితం ఏంటి, అప్పటి వరకు వారి విధానాలు ఏంటి ఇశ్రాయేలీయులది దేవునికి బాగా తెలుసు. అందుకే మాట రాసిన చదవండి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 39వ వచనం. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రింద ఉన్న భూమి యందును యెహోవాయే దేవుడనియు. 16వ వచనం నుంచి చదువుకుందామా? కావున మీరు చెడిపోయి 15 నుంచి చదువుతున్న హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందుండు ఎగురు ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి కింద నీళ్ళ ఎందని ఏ చేప ప్రతిమనైనను, అది ఆడ ప్రతిమనైనను సరే మగ ప్రతిమనైనను సరే, ఏ స్వరూపము కలిగిన విగ్రహమును నీవు, ఏ విగ్రహమును నీ కొరకు చేసుకొనకూడా, ఏమంటే చేసుకొనకుండా మీరు చేసుకొనకుండున్నట్లు ఆకాశము వైపు కనులెత్తి చూసి సూర్య చంద్ర నక్షత్రములను ఆకాశ సైన్యములను చూచి మరలు కొల్పబడి మీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు ఇవ్వబడినవన్నీ. ఇందాక చెప్పినంత సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచి పెట్టిన. ఎంత మంచి మాట దేవుడు ఎందుకు ఇచ్చాడటండి? మీరు బ్రతకాలంటే సూర్యుడు కావాలని ఆయన నిన్న చేశాడు, భూమి కావాలని ఆయన మీకు. ఆకాశము క్రింద నీ కళ్ళకు కనిపిస్తున్న సృష్టం
నీకు సేవ చేయడానికి ఈ 60 సంవత్సరాల ఈ జీవితంలో నీకు ఏ లోటుపాటు కలగకుండా ఉండటానికి దేవుడు ఇచ్చింది. దాన్ని వీళ్ళేం చేస్తున్నారట? సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజింపకుండానట్లు మీరు బహు జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయంలో దేవుడు ఒప్పుకునేవాడు కాదు. నేను రోషము గల దేవుణ్ణి. అంటే వీళ్ళు ఏం చేశారన్నమాట? ఇచ్చిన దేవుడిని పక్కనెట్టేశారు. కంటి కనిపించిన దాన్ని దేవుడు దేవుడు అంటూ నమస్కారం పెట్టడం ప్రారంభించేశారు. అందుకు చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఏమండి, ఇప్పుడు సమయం లేదు కాబట్టి దేవుని చిత్తమైతే మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుంచి విడిపించడానికి ఐగుప్తు దేశంలో 10 సూచక్రియలు చేశాడు. తెలుసు కదా మనందరూ. ఎందుకు 10 సూచక్రియలు చేశాడు? నమ్మడానికి 2 సరిపోవా? మీరు ఆలోచించండి. కరెక్టే, అన్న మాట్లాడిన విషయం వాస్తవం. 2 ఏంటి ఆజ్ఞ ఒక సూచక్రియనా? బాగా చెప్తారండి. 2 సూచక్రియలకు మారరా? 3కి మారరా? పోనీ సూచక్రియలు ఏంటో మీకు జ్ఞాపకం ఉన్నాయా? చెప్పండి. అక్షయులకు దేవుని మహిమను మనుష్యుల యొక్కయు పురుగుల యొక్కయు జంతువుల యొక్కయు ప్రతిమా స్వరూపమునకు మార్చి ఆ 10 సూచక్రియలు మీరు చూడండి. పేర్లు, మిడతలు, ఏంటి కప్పలు, ఇవన్నీ దేవుళ్ళుగా వారు ఆరాధిస్తున్న దేవతలు. ఆ దేవతలు మిమ్మల్ని విడిపించేవి కావు, మిమ్మల్ని కాపాడేవి కావు అని ఇశ్రాయేలీలతో పాటు ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజల మనోనేత్రాలు వెలిగింపబడినట్లు ఎంతకాలం దేవుడని మొక్కాం కదా, కప్ప దేవుడని మొక్కాము, కప్ప మమ్మల్ని కాపాడట్లేదేంటని వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడినట్లు అప్పటి వరకు ఆకాశము క్రింద వారు దేవుళ్ళుగా వేటినైతే భావించి పూజించి నమస్కరించి సాగిలపడ్డారో వాటిని సూచక్రియలుగా చేసి దేవుడు తన మహిమను ఆ ప్రజలకు కనపరిచాడు. మీరు బాగా చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్గమకాండ. ప్రతి సూచక్రియ వారు ఆకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు దేవుడు ఇచ్చిన ప్రకృతిని దేవుడిగా పూజించారు వాళ్ళు. అందుకే ఖండితంగా చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు. అది ఇశ్రాయేలు కొరకు చెప్పిన మాట. అది ఆకాశము క్రింద ఉన్న సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను, చెట్లను, పుట్లను, విగ్రహాలను దేవుళ్ళుగా భావించి దేవుని మహిమను దేవునికి ఆరోపించకుండా ప్రకృతి వైపు ఆరోపిస్తున్న ప్రజలను ఉద్దేశించి రాయబడిన మాటే తప్ప నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అంటే యేసుక్రీస్తు దేవుడైతే యెహోవా ఎవరు? యెహోవా దేవుడైతే యేసుక్రీస్తు ఎవరు? ఇప్పుడు 2 అయిపోతున్నారు కదా, మనకు 2 అనే సంఖ్య కుదరదు అని ఈరోజు నానా అవస్థలు పడుతున్నారు. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుడు వేరు, వాక్యము వేరు. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యందు ఉండేను, వాక్యము దేవుడై ఉండెను. చూసారా, దేవుడు వేరుగా చూపిస్తుంది, వాక్యాన్ని కూడా దేవుడే అంటుంది. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చాను కదా. కనుక పిల్లల బైబిల్లో స్పష్టంగా ఉంది. మనం అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఉంది కనుక ఆలోచించండి, అర్థం చేసుకోండి. మరి రాబోయే దినాల్లో ఇంకా దేవుని వాక్యంలో మనం బలపడులాగా క్రీస్తుని గురించినటువంటి సంపూర్ణ అవగాహన ఆ రోజు ప్రజలకు లేదు, ఈ రోజున్న మనకు కూడా లేకపోతే ప్రియుల మనము లేఖనాలకు దూరంగా ఉన్నవారిగా ఎంచబడతాం. కనుక మీ మనోనేత్రాలు వెలిగింపబడినట్లుగా హృదయాలు తెరిచి మెడలు వంచి లేఖనాలను ధ్యానించండి, పరిశోధించండి. ఖచ్చితంగా దేవుడు మీకు
అర్థమవుతాడు స్పష్టంగా. కానీ ఆ అలవాటు మనకు లేకపోతే చాలా కష్టం. కనుక క్రీస్తుని గురించినటువంటి, దేవుని గురించినటువంటి సంపూర్ణ వివరణ ఈ 26 పుస్తకాల్లోనే ఉంది. మనం ఎక్కడి నుంచో, మన ప్రాబ్లం అంతా ఏంటంటే మనకు సూపర్ స్టార్ ఉంటాడు పైన. ఆ సూపర్ స్టార్ చెప్పిందే తప్ప మనకి ఏది ఎక్కదు. బైబుల్లో ఉన్న ఎక్కదు, అది పౌలు చెప్పిన ఎక్కదు. ఏమంటే 26 పుస్తకాల్లో ఏ మాట ఎక్కడున్నా సరే మాకు అనవసరము. ఎందుకు? సూపర్ స్టార్ దేవుని అక్షయణలు, దేవుని మహిమను మనుషుల యొక్కయు, పురుగుల యొక్కయు, జంతువుల యొక్కయు, పశుష్పాది జంతువుల యొక్క ప్రతిమా స్వరూపాలకు మార్చేది విగ్రహారాధన చదవడం కాదు. ఇది కూడా విగ్రహారాధనే. దేవుని వాక్యాన్ని తప్ప ఇంకా దేనిని నమ్మడానికి వీలు లేదు. కనుక ప్రియులారా, ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఈ విన్న మాటలు మీ అందరి హృదయాల్లో ఫలించబడును గాక. మీ విన్న వాక్యము మరచువారు కాక, విన్న వాక్యంలోని ఆంతర్యాన్ని గ్రహించి ఫలవంతమైన భక్తి జీవితాన్ని కలిగి ఉన్నట్లు దేవుడు మీ అందరి హృదయాల్లో మరి సత్యమునకు ప్రేరేపణ కలిగించి ఆత్మధాలో మీ అందరినీ రక్షించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. కనికర గల దేవ, కృపావంతుడైన మా తండ్రి, కొద్ది మాటలు తండ్రి మీ పిల్లలతో పంచుకున్నాను తండ్రి. విన్న మీ మాటలు తండ్రి మరచివారం కాకుండా మాటల్లోని ఆంతర్యాన్ని తండ్రి గ్రహించి మా బ్రతుకుల్లో మీ కొరకు తండ్రి సారవంతమైన భక్తిని కలిగి ఉండు తండ్రి. లేఖనాలలో రాయబడిన ప్రతి మాటను విడిచిపెట్టి గుడ్డిగా ముందుకు సాగకుండా తండ్రి లేఖనాల్లోని ఆంతర్యాన్ని గ్రహించి ఫలభరితమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటూ ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తునామని ప్రార్థన వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్.